సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మహిళా ఓటర్ల తీర్పే ఈసారి కీలకంగా మారనుంది అనేది తేటతెల్లమైంది. ఈసారి రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు, యువత ఓటింగ్లో పాల్గొన్నారు. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో భద్రపరిచారు. ఈసారి గత ఎన్నికల పోలింగ్ శాతం రిపీట్ అయిందట. పురుషులతో పోలిస్తే మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి మహిళా ఓటింగ్ శాతం అభ్యర్థుల రాతలను మార్చడంలో కీలకంగా మారిందా? శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఓటింగ్ పై వెలువడుతున్న విశ్లేషణలేంటి? వాచ్ దిస్. శ్రీకాకుళం జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. ఈసారి మహిళా ఓటర్ల తీర్పే కీలకంగా మారిందట. అభ్యర్థుల తలరాతలు మార్చేంత ఓటింగ్ జరిగిందట. 8 నియోజకవర్గాల్లో 76.80% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 1 పాలకొండ మన్యం జిల్లా అసెంబ్లీ స్థానం కాగా అరకు పార్లమెంటు స్థానంగా ఉంది. ఇక్కడ కూడా 75.26% పోలింగ్ జరిగిందట. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్లమెంట్ స్థానంగా ఉంది. ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో 76% పోలింగ్ నమోదైందట. ఓవరాల్గా 2019 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 78% పోలింగ్ నమోదు కాగా ఈసారి కూడా అదే రికార్డును బ్రేక్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, నర్సన్నపేట, పాలకొండ నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. మన్యం జిల్లా పాలకొండలో ఈదురుగాలులతో వర్షం వల్ల 2 గంటల సేపు పోలింగ్ నిలిచిపోయింది. దాంతో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ దఫా మహిళా ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఆముదాల వలసలో కుద్దిరాం, గోకర్ణపల్లిలో కొట్లాటలతో 4 ఆసుపత్రి పాలయ్యారు. నర్సన్నపేట నియోజకవర్గంలో కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కంచిలి మండలంలో, పలాస రూరల్ మండలంలో, వజ్రపు కొత్తూరు మండలంలో వైసీపీ వాళ్ల ఇళ్లకు తాళాలు వేయడం, చిన్నగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. 2019తో పోలిస్తే 2024 ఎన్నికలు ప్రశాంతంగా సాగినట్లే అనిపిస్తోంది. ఓటర్లను ఓటింగ్ శాతము పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 23 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారు. 22,95,181 మందిలో పురుష ఓటర్లు 11,37,783 మంది ఉండగా 8,59,721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 76.50% నమోదైంది. మహిళా ఓటర్లు 11,57,398 ఉండగా 9,08,16 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఓటింగ్ శాతం 77.21% ఉంది. ట్రాన్స్జెండర్స్ 164 మంది ఉండగా 35 మంది ఓటు వేశారు. ఎచ్చెర్ల అసెంబ్లీలో అత్యధికంగా 83.27% పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళంలో 70.21%తో అత్యల్పంగా పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ దఫా ఎన్నికల్లో బరిలో నిలిచాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి, పాలకొండలో జనసేన అభ్యర్థి బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 10 నియోజకవర్గాల్లో సుమారుగా 79% నమోదైంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 83.28% నమోదైంది. ఇక్కడ 2,42,895 మంది ఓటర్లు ఉండగా 2,11,319 మంది ఓట్లు వేశారు. ఇక్కడ వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరిని స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ బస్సులతో, ఇతర ట్రాన్స్పోర్టులతో తీసుకుని రావడంతో ఇక్కడ ఓటింగ్ శాతం నమోదు ఎక్కువ అయిందట. తరువాతి స్థానంలో నర్సన్నపేట ఉందట. ఇక్కడ 2,13,083 మంది ఓటర్లు ఉండగా 1,71,532 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆముదాల వలసలో 1,92,623 మంది ఓటర్లకు గాను 1,52,943 మంది, టెక్కలిలో 2,34,480 మంది ఓటర్లకు 1,84,254 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. పలాసలో 2,18,448 మంది ఓటర్లకు 1,63,705 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పాతపట్నంలో 72.36%, ఇచ్చాపురంలో 70.55%, రాజాంలో 76.01%, పాలకొండలో 1,46,781 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ పోలింగ్ 75.26% నమోదైంది. శ్రీకాకుళంలో అత్యల్పంగా 2,70,327 మంది ఓటర్లకు గాను 1,78,010 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70.22% పోలింగ్ నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై గ్రామాల వారీగా ఓట్ల సరళిని బట్టి అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు, వారి తరపున ఎన్నికల్లో పనిచేసిన నాయకులు కూడికలు, తీసివేతలలో తలమునకలయ్యారు. ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానానికి 2019 లాగే క్రాస్ ఓటింగ్ జరిగిందని బాహాటంగానే చర్చ సాగుతోంది. బూతుల వారి వివరాలు రప్పించుకొని ఏ కేంద్రంలో తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ప్రత్యర్థికి వచ్చే ఓట్లు ఎన్ని అని బేరేజు వేసుకుంటున్నారు నేతలు. 1కి 10 సార్లు అంచనాలు వేస్తున్నారు. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, పింఛన్లు అందుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకే ఓట్లు వేశారన్న ఆశాభావం వైసీపీ నాయకుల నోట వినిపిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో యువకులు, అందులోనూ కొత్త ఓటర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వలస కుటుంబాల ఓట్లు గెలుపోటములను నిర్దేశించనున్నాయట. వీటిలో ఎక్కువగా టీడీపీకే పడ్డాయనేది ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఈసారి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వలస ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు వీరిని రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఓట్లు ఎవరికి వేశారన్నది అనుమానమే. అలాగే ల్యాండ్ టైటిల్ వల్ల కలుగు ఇబ్బందులను క్షేత్రస్థాయిలోకి తీసుకుని వెళ్లడం, మహిళలకు బస్సు ప్రయాణం వంటివి టీడీపీకి ప్లస్గా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ జూన్ 4న ఈ పంచాయతీ ఓ కొలిక్కి రానుంది. అంతవరకు నాయకులు గెలుపోటముల టెన్షన్తో ఉంటే క్యాడర్ మాత్రం చిల్ అవుతోందట. చూద్దాం మరి ఏం జరుగుతోందో.